కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 327 అనుబంధ సంఘం ఈరోజు యూనియన్ ఆఫీసు ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్టేట్ జనరల్ సెక్రటరీ ఏనుగుల శ్రీధర్, నీలం ఐలేష్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, కంపెనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కంపెనీ సెక్రటరీ తులసి, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు ఏ మాజీ సతీష్, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కంపెనీ ప్రెస్ మరియు ముఖ్య సభ్యులు జంజాలరా శ్రీనివాస్, కార్టూన్ సల్మాన్ రావు, ఆత్రం సన్మాన్ రావు, ఎండి అబ్దుల్ అలాం, రత్నం లక్ష్మణ్, జిల్లా అన్మాన్ సెక్రటరీ బాదావతు శేఖర్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు జరిగినటువంటి యూనియన్ బిల్డింగ్ ఓపెనింగ్కి మన రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల శ్రీధర్ సార్ గారు వచ్చి మాకు భరోసా ఇచ్చి మా కార్మికుల సంఘాలకు ధైర్యంతో ఇచ్చి మాకు ధైర్యం చెప్పి ఈరోజు మాకు మేము వెల్కమ్ చెప్పాము శ్రీధర్ సార్కి. ఈరోజు రావడానికి కూడా మాకు చాలా అదృష్టంగా ఉంది భావిస్తున్నాము. ఎందుకంటే మా డిస్టిక్కి రావడం చాలా సంతోషం. ఆయన ఏంటంటే ఒక మంచి మాకు అలవాట్లు కానీ మంచి మా కష్టాలను పంచుకుంటూ ఈరోజు మమ్మల్ని యూనియన్ ఏ సమస్యలున్నా ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే వాటికి మాకు సాల్వ్ చేస్తారు. ఈరోజు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 ఐఎన్టీసీ అనుబంధమైన యూనియన్ ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర నాయకుడు జనరల్ సెక్రటరీ శ్రీధర్ సార్ వచ్చేసి ఓపెన్ చేయడం జరిగినది. ఈ ఉద్యోగుల సమస్యలు తీరడానికి, సమస్యలు అన్ని పరిష్కరించడానికి ఐఎన్టీసీ ముందుకుండి నడిపించడానికి మన శ్రీధర్ సార్ ఇక్కడికి వచ్చేసి మా ఉద్యోగులకు అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ఆయన మాట ఇవ్వడం కూడా జరిగినది. ఇక్కడ ఏ సమస్యలున్నా మన ఎలక్ట్రిసిటీలో ఎన్ని సమస్యలున్నా కూడా నేను ముందుండి నడిపించి మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని మాట ఇవ్వడం కూడా జరిగినది. ముఖ్యంగా అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్లో మాకు చాలని జీతాలతో జీవితం దుర్భరంగా మారింది. ఎందుకంటే ఒక పూట తిని మరొక పూట పస్తులుండే పరిస్థితుల్లో అన్మ్యాన్ కార్మికులు దిక్కుతోచక పూల మీద చనిపోతూ తీగలపై వేలాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో శ్రీధర్ సార్ గత నెలలో కూడా మీకు ఏ విధంగానైనా న్యాయం చేస్తానని స్కిల్డ్ వేతనం ఇప్పించడం జరిగినది. ఈ నెలలో ఆ వేతనం కూడా మీకు వస్తుందని మాకు చెప్పడం జరిగింది. ఏదేమైనా 327 తోటే ఏ సమస్యలైనా విద్యుత్ ఉద్యోగం